నమస్కారం. ఏంటేంద్రా టైం ఆల్మోస్ట్ 1 అయింది. ఇప్పుడే లేచి బంధువుని కొద్దిగా ఏం పోతానులే కానీ కొద్దిగా బంధం యో గైస్, ఇంకో వ్లాగ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను ఎందుకు ఇంత లేటుగా లేస్తాను, అసలు నేను నా డైలీ రొటీన్ ఏంటి? డైలీ రొటీన్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీకు ఇక్కడ కార్డ్స్లో పడుతుంది, మీరు ఆ వీడియో చూడొచ్చు. సో నేను బ్రష్ ఎలా చేస్తాను, ఏ నీళ్ళతో బ్రష్ చేస్తాను, ఏ వాష్రూమ్ యూజ్ చేస్తాను అనేది మీకు ఈ వ్లాగ్లో క్లియర్గా చెప్తాను. ఓకే, లెట్స్ గో. ఇదే మా వాటర్ ఫిల్టర్. పొద్దున్నే వచ్చి దీంట్లో ఒక లీటర్ నార్మల్ వాటర్ నింపుతా. చెప్తా దీంతో ఏం చేయాలో. ఇవే మా వాష్రూమ్స్. బ్రషింగ్ అయిపోయింది. బ్రషింగ్ తర్వాత ఇట్లా ఒక 1/2 లీటర్ వాటర్ తాగడం అలవాటు. ఒక 5 minutes అట్లా వాక్ చేసి వెళ్ళి స్నానం చేద్దాం. స్నానం చేసి మెస్కి వెళ్ళామనుకో 2 అవుద్ది. లాస్ట్ మనమే వచ్చి తిని కొద్దిసేపు పార్క్ ట్రై గేమ్ ఆడదాం అనుకుంటున్నా. ఈరోజు ఫ్రీగా ఉన్నా. నిన్న నైట్ బీటీపీ రిపోర్ట్ సబ్మిషన్ అయిపోయింది. పొద్దున ఒక వర్క్ ఉండే, ఫ్రీలాన్సింగ్ వర్క్ ఉంటే ఆ వర్క్ చేస్తూ కూర్చున్నా. నియర్లీ 3:30-4 కల్లా పడుకున్నా. మా రూమ్ ఇక్కడ 2:30కి వచ్చాడు. వాడు దేశాలు మొత్తం తిరిగి వస్తాడు. తమిళనాడు అంతా తిరిగేసి వాడు 2:30కి అలా వచ్చాడు. సో అందుకే ఈరోజు లేవడం చాలా లేట్ అయింది. అంటే 12 o'clock లేసా. మళ్ళీ ఇంకా స్లీప్ ఉండవు. డైరెక్ట్ ఇంకా నైట్ కొంచెం ఎర్లీగా పడుకుందాం అనుకుంటున్నా ఈరోజు. ఏముంది, నేను నా షెడ్యూల్ చూపిస్తాను. ఫస్ట్ వరకు చికెన్ తినొద్దు అని ఈ స్టిక్కీ నోట్ మీద రాసి పెట్టిన. ఎందుకంటే చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని న్యూస్లో చెప్పారు. కొన్ని రోజులు తినకుంటుంటే మంచిదని చెప్పి అలా రిమైండర్ సెట్ చేసి పెట్టా అంతే. స్నానం చేయడానికి వెళ్తున్నాం, వస్తా. బాతింగ్ అయిపోయాక మెస్కి వెళ్ళి లంచ్ చేసా. ఈ లాగ్ ఇంతటితో అయిపోయింది. నేను ఇప్పటి నుండి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఎవ్రీడే అంటే అవ్వదు. అండ్ ఎవ్రీడే అనుకుంటూ నేను కొన్నిసార్లు డిలే చేస్తున్నాను బికాస్ కంటెంట్ దొరకట్లేదు. సో ఇప్పటి నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డే మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా వీడియో రావచ్చు. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.